నమస్తే వెల్కమ్ టు 30/60 నేను ప్రతిభ ముందుగా హెడ్లైన్స్ నేటి నుంచి ఏపీ అసెంబ్లీలో ఉద్యోగుల కార్యకలాపాలు మార్చి 2న సీఎం చేతుల మీదుగా భవన ప్రారంభోత్సవం కాసేపట్లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ యూపీలో మొదలైన 5వ దశ పోలింగ్ అమేథీలో సత్తా చాటుతామంటున్న కమలం తమిళనాడు తుత్తుకురంలో విషాదం బోటు మునిగి 9 మంది మృతి ఇవాళ్టి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు ఉత్తరప్రదేశ్లో 5వ దశ ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య ప్రారంభమయ్యాయి 11 జిల్లాల్లోని 51 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది షెడ్యూల్ ప్రకారం 52 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న అలాపూర్లో ఎస్పీ అభ్యర్థి మృతితో 51 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు 51 స్థానాలకు గాను 612 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు 5వ దశ ఎన్నికల్లో 184 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు వీరిలో 96 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 612 మంది అభ్యర్థుల్లో 168 మంది కోటీశ్వరులున్నారు గాంధీ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ పరిధిలో ఈ రోజే ఎన్నికలు జరుగుతున్నాయి 5వ దశ పోలింగ్ జరుగుతున్న 52 నియోజకవర్గాలకు గాను 37 స్థానాలను గత ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ గెలుచుకుంది ఈసారి కూడా ఈ ప్రాంతంలో తమ సత్తా చూపిస్తామని ఎస్పీ కాంగ్రెస్ కూటమి గట్టి నమ్మకంతో ఉంది గత ఎన్నికల్లో ఇక్కడ కేవలం 5 స్థానాలే నెగ్గిన బీజేపీ ఈసారి మెజార్టీ స్థానాలు సాధించాలని పోరాడింది మరోవైపు ఎన్నికలు జరుగుతున్న 5 జిల్లాలు నేపాల్తో సరిహద్దును కలిగి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉద్యోగ కార్యకలాపాలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి ఉదయం 11:30కు లాంఛనంగా జరిగే కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడితో పాటు అసెంబ్లీ సిబ్బంది కూడా పాల్గొంటారు మార్చి 2 ఉదయం 11:30కు ఏపీ అసెంబ్లీ కొత్త భవనాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు మార్చి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి తాత్కాలిక రాజధాని వెలగపూడిలోని సచివాలయం 6 బ్లాక్లో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అసెంబ్లీని సిద్దం చేశారు మైక్లు లేకుండా సౌండ్ సిస్టమ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వెలగపూడిలోని సెక్రటేరియట్ సమీపంలోనే నిర్మించిన ఈ భవనంలో శాసనసభ శాసన మండలి సమావేశాలకు వీలుగా ఏర్పాట్లు చేశారు మైక్లను విరగొట్టే వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది సర్కార్ అలాగే సభ్యులు మాటలు స్పష్టంగా రికార్డయ్యేలా అందరికీ వినిపించేలా సౌండ్ సిస్టమ్ ఉంది స్పీకర్ పోడియం కూడా సభ్యులు ఎక్కడానికి వీలు లేకుండా ఎత్తు పెంచారు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష ప్రాథమిక కీని ఈ సాయంత్రం విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష ప్రాథమిక కీ ప్రకటించిన తర్వాత వారంలోగా పరీక్ష రాసిన అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఆన్లైన్ ద్వారా తెలియజేయొచ్చు ఈ అభ్యంతరాల ఆధారంగా నిపుణులతో చర్చించి వారి పర్యవేక్షణలో తుది కీని ప్రకటిస్తారు ఈ ప్రక్రియను మార్చి 10లోపు పూర్తి చేసి అదే నెలాఖరుకు ఫలితాలు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది ఇప్పటికే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను మే 20-21 తేదీల్లో నిర్వహిస్తామని ఉద్యోగ ప్రకటనలో వెల్లడించారు నిన్న జరిగిన గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి 2 రాష్ట్రాల్లోనూ హాజరు శాతం 73.50గా నమోదైంది బడ్జెట్పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశమై చర్చించారు డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి మహమ్మద్ అలీ మంత్రులు కేటీఆర్ హరీష్ తలసాని పద్మారావు నాయిని హాజరయ్యారు మార్చి 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది ఫుడ్ సెక్యూరిటీ కమిటీలతో పాటు పార్టీ కమిటీలపైన కూడా చర్చించినట్లు సమాచారం సైతం గంగదేవిపల్లెకు రుణాలు ఇవ్వడానికి పోటీ పడుతున్నాయి గ్రామ అభివృద్ధిలో యువత కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది మరుగుదొడ్డి లేకుండా ఏ ఒక్క ఇల్లు ఉండదు అమెరికాలోని కాన్సస్ లో కాల్పుల ఘటనలో చనిపోయిన కూచిబొట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు దత్తాత్రేయ అమెరికాలో జరుగుతున్న ఇలాంటి పరిణామాలను మొగ్గలోనే తుంచేయాలన్నారు వెంకయ్యనాయుడు భారతీయులపై వరుస కాల్పులు జరుగుతుండటంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు వెంకయ్యనాయుడు
అమెరికాలో హత్యకు గురైన శ్రీనివాస్ కూచిబొట్ల మృతదేహం ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనుంది. ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. శ్రీనివాస్ భార్య సునైనతో పాటు అతని సోదరుడు, సోదరుడి భార్య, మరో స్నేహితుడు మృతదేహం వెంట వస్తున్నారు. రేపు ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో శ్రీనివాస్ కు అంత్యక్రియలు చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలకు మాయమాటలు చెబుతూ మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. జయశంకర్ జిల్లా ములుగు మండల కేంద్రంలో నిర్వహించిన జన ఆవేదన సదస్సులో ఆ పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. రానున్న రోజులన్నీ కాంగ్రెస్ పార్టీవే అని ధీమా వ్యక్తం చేసిన నేతలు మోడీ ప్రభుత్వం చేపట్టిన విధానాలను తప్పుబట్టారు. రాజకీయ పాఠాలు నేర్పిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి టీఆర్ఎస్ లో చేరిన వారికి ఇకపై గడ్డు కాలమేనన్నారు నేతలు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పతనం ఆయన సొంత జిల్లా నుంచే మొదలు కాబోతోందన్నారు మంత్రి గంటా. మార్చి 17న జరిగే కడప జిల్లా స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విజయం నల్లేరు మీద నడికేనని ధీమా వ్యక్తం చేశారు మంత్రి. 840 ఓట్లలో తమకు దాదాపు 500 మంది సభ్యుల బలముందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వైఖరి పట్ల సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారన్నారు గంటా. ముఖ్యమంత్రితో పాటు ఇతర టీడీపీ నేతలపై అనవసర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని వైసీపీ నేతలను హెచ్చరించారు ఎమ్మెల్యే అనిత. రోజా వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. కేవలం మీడియాలో ప్రచారం కోసమే వైసీపీ నాయకులు నోరు పారేసుకుంటున్నారని, ఇకపై మర్యాదగా మాట్లాడకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. లక్షల కోట్లు దోచుకునే అలవాటు వైసీపీ అధినేతకే ఉందని, చంద్రబాబు పేరెత్తే అర్హత కూడా ఆ పార్టీ నాయకులకు లేదన్నారు అనిత. దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరుగుతోందన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ విజయాలే దానికి నిదర్శనమన్నారు. కరీంనగర్లో మాట్లాడిన ఆయన తెలంగాణపై తమ పార్టీ దృష్టి పెట్టిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో కరీంనగర్లో కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాల్లో పాల్గొన్నారు. ఈ రోజు 4 రాష్ట్రాల బంద్ కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా ఛత్తీస్గఢ్ తో పాటు భద్రాచలం సరిహద్దులో మావోయిస్టుల సంచారం పెరిగింది. ఓవైపు ఎన్కౌంటర్లు జరుగుతున్నప్పటికీ మరోవైపు మావోయిస్టులు కూడా ఎదురుదాడులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మావోయిస్టులు బంద్ కు పిలుపునివ్వడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు గిరిజనం. జయశంకర్ జిల్లా ఘనపురం మండలంలోని చెలిపూర్లో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు స్పీకర్ మధుసూదనాచారి. కేటీపీపీలో పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి జెన్కో సీఈ మంగేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ విద్యా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు మొదలయ్యాయి. ఫిబ్రవరి చివరి వారంలోనే ప్రతాపం చూపిస్తున్నాడు సూర్యారావు. రాత్రులు కూడా సెగలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలు దాటితే నడినెత్తిన మంటెక్కిపోతోంది. మధ్యాహ్నం అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ముఖ్యంగా వాహనాల మీద వెళ్లే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతున్న మాటలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. వేతన సవరణ, ఉద్యోగులకు కంపెన్సేషన్ తదితర డిమాండ్లపై రేపు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సారథ్యంలో సమ్మెకు ఉద్యోగులు సిద్దమవుతున్నారు. ఈ సమ్మె ప్రభావం ప్రభుత్వ రంగ బ్యాంకుల లావాదేవీలపై కూడా పడే అవకాశం ఉంది. అయితే ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేట్ బ్యాంకులు యథాప్రకారమే పనిచేస్తాయి. నవంబర్లో నోట్ల రద్దు అనంతరం అదనపు గంటలు పనిచేసిన ఉద్యోగులు, ఆఫీసర్లకు కాంపెన్సేషన్ ఇవ్వాలన్న డిమాండ్ కొద్ది కాలంగా ఉద్యోగులు చేస్తున్నదే. అన్ని క్యాడర్స్ లో కూడా తగిన సిబ్బంది నియామకాలు జరపాలని, మొండి బకాయిల వసూలుకు కఠిన చర్యలు తీసుకోవాలని, టాప్ ఎగ్జిక్యూటివ్స్ ను జవాబుదారులను చేయాలని కూడా వర్కర్స్ డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులో ఘోర పడవ ప్రమాదం జరిగింది. 11 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. పరిమితికి మించిన ప్రయాణికులు ఎక్కడంతో పాటు సముద్రంలో వచ్చిన భీకరమైన అలల కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. కొంతమంది ప్రయాణికుల్ని జాలర్లు కాపాడగా వారికి త్రిచూర్, తుత్తుకుడి ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 20 మంది ప్రయాణికులున్నారు. దుర్ఘటనలో 9 మంది మరణించారు. మిగతా వారు సముద్రంలో కొట్టుకుపోతుంటే స్థానిక జాలర్లు కాపాడారు.
టూరిస్టులు ఎక్కిన ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ పడవలో పరిమితికి మించి ప్రయాణికులున్నారని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో సముద్రంలో వచ్చిన రాకాసి అలలు కూడా పడవ ప్రమాదానికి కారణమే అంటున్నారు. చనిపోయిన టూరిస్టులు తిరుచి వాసులు. పాదుకాపట్టులో స్థానిక ఉత్సవంలో పాల్గొన్న వీరు తిరుగు ప్రయాణంలో సముద్రంలో విహారానికి వెళ్లారు. అయితే సరదా కోసం చేసిన జాయ్ రైడ్ చివరకు డెత్ రైడ్ గా మారి మృతుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అడవుల్లో ఉండాల్సిన మొసలి జనావాసాల మధ్య ప్రత్యక్షమైంది. దీంతో మొసలిని చూసిన స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. హైదరాబాద్ అజంపోరాలో ఈ ఘటన జరిగింది. స్థానిక నాలాలో 3 నెలల మొసలి పిల్లను చూసిన యువకులు చాదర్ఘాట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొసలి పిల్లను స్వాధీనం చేసుకుని జూ అధికారులకు అందజేశారు. అయితే అజంపురా నాలాలోకి మొసలి పిల్ల ఎలా వచ్చింది అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నాలాకు చెరువుతో కానీ మూసీ నదితో కానీ కనెక్షన్ లేదు. హైదరాబాద్ లో ఒక జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అత్తాపూర్లోని జనప్రియ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉండే డాక్టర్ శివానంద్ తన బెడ్రూమ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ గొడవలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు. కరీంనగర్ కి చెందిన శివానంద్ కు ఇటీవలే పెళ్లి కుదిరింది. వచ్చే నెలలో పెళ్లి జరగనుంది. ఈ సమయంలోనే శివానంద్ ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో బిల్డింగ్ మొత్తానికి మంటలు వ్యాపించేశాయి. బహదూర్ షా మార్గ్ లో ఉన్న టైమ్స్ బిల్డింగ్ లో మంటలు రాగానే మొదట 4 ఫైర్ ఇంజన్స్ రంగంలోకి దిగాయి. అయితే అగ్నికీలలు అదుపులోకి రాకపోవడం, బిల్డింగ్ లోని ఇతర గదులకు కూడా వ్యాపించడంతో 20 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాయి. పద్దెనిమిది నెలల క్రితం లిబియాలో కిడ్నాప్ కు గురైన తెలుగు డాక్టర్ రామ్మూర్తి ఎట్టకేలకు స్వస్థలం ఏలూరుకు చేరుకున్నారు. బందీగా ఉన్న సమయంలో ఎలా హింసించారో వివరించారు రామ్మూర్తి. ఐసిస్ కోసం పనిచేయాలంటూ తనపై ఎలా ఒత్తిడి తెచ్చారో చెప్పుకొచ్చారు. భారత్ పై ఐసిస్ కు పూర్తి అవగాహన ఉందని, ఇక్కడ విధ్వంసాన్ని సృష్టించేందుకు, ఆక్రమించుకునేందుకు కుట్ర పన్నిందని చెప్పాడు రామ్మూర్తి. ఐసిస్ ఇండియాను టార్గెట్ చేసిందని ఉగ్రవాదుల చెర నుంచి బయటపడ్డ ఏలూరు డాక్టర్ రామస్వామి చెప్పిన గంటల వ్యవధిలోని గుజరాత్లో 2 ఐసిస్ సానుభూతి పరులు పట్టుబడ్డారు. ఐసిస్ సిద్ధాంతాలకు తీవ్రంగా ప్రభావితమైన 2 సోదరులు దాడులకు ప్లాన్ చేస్తున్నారు. సురేంద్రనగర్ ఆలయంలో దాడికి సంబంధించి ప్రణాళిక సిద్దం చేస్తుండగా గుజరాత్ ఏటీఎస్ అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వసీం రామోదియా, నయీం రామోదియాకు కంప్యూటర్ అప్లికేషన్లో బ్యాచిలర్ డిగ్రీ ఉందని తండ్రి ఆరిఫ్ రామోదియా చెబుతున్నారు. 2015లో యూపీకి చెందిన ముఫ్తీ అబ్బాస్ నమ్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసినప్పుడే వాసిం రామోదియా పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి వసీంపై ATS నిఘా పెట్టింది. ముఫ్తీ కాల్ రికార్డ్స్ లో కూడా వాసిం నెంబర్ కనిపించడంతో అధికారులు మరింతగా అలర్ట్ అయ్యారు. రాజ్కోట్ లో వాసింను అదుపులోకి తీసుకున్న తర్వాత నమోదు చేసిన FIR లో ఈ వివరాలున్నాయి. అటు వాసిం సోదరుడు నయీం కూడా ఐసిస్ సిద్ధాంతాలకు ప్రభావితమైనట్లు ATS తెలిపింది. నయీంను భావనగర్ లో అదుపులోకి తీసుకుంది. వాసిం దగ్గర కత్తి, గొడ్డలితో పాటు పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ఓటమి ఖాయమని చెప్పారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఆ పార్టీ గుర్తు సైకిల్ ను పంచర్ చేయగా ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ చైన్ తెంచారన్నారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యూపీలో మరోసారి అధికారాన్ని చేపడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. ఈ ఎన్నికల్లో తమ కూటమికి 300 పైగా స్థానాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల కలయిక రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పెద్ద మార్పు తీసుకొస్తుందన్నారు. దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ లా విరాజిల్లుతున్న ముంబై రిచెస్ట్ ఇండియన్ సిటీగా కూడా ఖ్యాతికెక్కింది. మొత్తం 46,000 మంది మిలీనియర్లు, 28 మంది బిలీనియర్లు ఉన్న ముంబై $820 బిలియన్ రిచెస్ట్ ఇండియన్ సిటీగా నిలుస్తుందని తాజాగా రిపోర్ట్స్ వెల్లడించాయి. ముంబై తర్వాత ఢిల్లీ, బెంగళూరులు 2-3 స్థానాల్లో ఉన్నాయని న్యూ వరల్డ్ వెల్త్ రిపోర్ట్ పేర్కొంది. ఢిల్లీలో 23,000 మంది మిలీనియర్స్, 18 మంది బిలీనియర్స్ ఉన్నారని, వారి మొత్తం సంపద $450 బిలియన్ అని రిపోర్టు తెలిపింది.
బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ శివార్లలోని బొమ్మకల్ బైపాస్ ఫ్లైఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. గోదావరి ఖనికి చెందిన మాజీద్ అనే వ్యక్తి గత కొంతకాలంగా దుర్సైడ్ గ్రామంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. తన కుటుంబంతో అత్తారింటికి వెళ్లి బైక్ పై తిరిగి వస్తుండగా బొమ్మకల్ ఫ్లైఓవర్ పై నుంచి వస్తున్న కార్ ఢీకొట్టింది. దీంతో వాజీద్ తో పాటు అతడి భార్య రజియా, కొడుకు ఫ్లైఓవర్ పై నుండి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో వాజీద్ అక్కడికక్కడే మృతి చెందగా అతని కొడుకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తీవ్రంగా గాయపడిన రజియా పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మృతుడు వాజీద్ కూతురు ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మృతుల కుటుంబ సభ్యులు. హాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు బిల్ పాక్స్టన్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ది టర్మినేటర్, ఏలియన్స్, టైటానిక్ వంటి ప్రముఖ చిత్రాల ద్వారా ఆయన ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న బిల్ కు డాక్టర్ సర్జరీ చేస్తుండగానే మృతి చెందారని ఆయన సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా హాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బిల్ పాక్సన్ ఆపై నటుడిగా, ఫిలిం మేకర్ గా కూడా రాణించారు. ఆయన మృతి పట్ల చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నోకియా 3310 కొత్త రూపంతో సరికొత్త ఫీచర్లతో వచ్చేసింది. బార్సిలోనా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రారంభమవడానికి ముందే కొత్త నోకియా 3310ను ఆవిష్కరించారు. 2005లో కనుమరుగైపోయిన ఈ మోడల్ హ్యాండ్సెట్స్ అప్పటికే కోట్లాదిగా అమ్ముడయ్యాయి. నోకియా బ్రాండ్ లైసెన్స్ పొందిన ఫిన్లాండ్ కంపెనీ హెచ్ఎండి గ్లోబల్ 3310 మోడల్ కు కొత్త సొబగులు అద్ది ఆవిష్కరించింది. కలర్ డిస్ప్లే, 2.4 స్క్రీన్, 2 మైక్రో స్కిమ్ స్లాట్స్, 2 మెగాపిక్సెల్ కెమెరా, 22 గంటల టాక్ టైం, 25 రోజుల స్టాండ్ బై కొత్త ఫీచర్స్, అప్పట్లో అలరించిన స్నేక్ గేమ్ కూడా ఉంది. ధర సుమారు 3,000. చేతిలో ఘోరంగా ఓడిపోయి విమర్శల పాలైన టీమిండియాకు సచిన్ టెండూల్కర్ అండగా నిలిచాడు. ఒక్కసారి ఓటమి ఎదురైనంత మాత్రాన పోరాటం ఆగదన్నాడు సచిన్. ఢిల్లీలో జరిగిన 21 కిలోమీటర్ల మారథాన్లో పాల్గొన్న సచిన్ టీమిండియా ఓటమిపై స్పందించారు. భారత జట్టుకు మంచి పోరాట పటిమ ఉందని, మిగిలిన మ్యాచ్లలో పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యశ్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డు కార్యక్రమం ముంబైలో కండ్ల పండుగగా జరిగింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు యశ్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డును కళాబంధు టి సుబ్బిరామరెడ్డి అందించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుతో పాటు ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ కూడా హాజరయ్యారు. స్టార్స్ అంతా కలిసి షారుఖ్ ఖాన్ ను సత్కరించారు. హైదరాబాద్ లో బాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. హోటల్ వెస్టిన్ లో జరిగిన ర్యాంప్ వాక్ లో అదరగొట్టారు. వాక్ ఫర్ ది కాజ్ పేరుతో జరిగిన ఈ ఫ్యాషన్ షో ద్వారా సేకరించిన మొత్తాన్ని అనాథ, పేద విద్యార్థులకు అందజేస్తారు. ఫెమిస్ విమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్ లో పలువురు ఫిలిం స్టార్స్ కూడా పాల్గొన్నారు. పేద విద్యార్థుల కోసం స్పెషల్ గా ఫ్యాషన్ షో నిర్వహించడం హ్యాపీగా ఉందన్నారు నిర్వాహకులు. విశాఖలోని ఏయూ కమ్యూనికేషన్ హాల్లో నిర్వహించిన ఐటీఐ 2017 డిజైనర్స్ షో కేక పుట్టించింది. క్వీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అసోసియేషన్, కంచి కామాక్షి సంయుక్తంగా నిర్వహించిన ఈ షోలో 32 మంది డిజైనర్స్ రూపొందించిన 64 డిజైనర్ వేర్స్ ను మోడల్స్ ధరించి ఆకట్టుకున్నారు. విశాఖతో పాటు కోల్కతా, ముంబై నుంచి వచ్చిన మోడల్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన వస్త్రాలు ధరించి ర్యాంప్ పై హొయ్యలొలికించారు. వెడ్డింగ్ కలెక్షన్ లో భాగంగా డిజైనర్స్ రూపొందించిన చీరల్లో టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత తలుక్కుమంది.